హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈ రోజు వీడియోలో బోడకాకరకాయ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. దీనితో పులుసు కానీ ఫ్రై కానీ ఏది చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంతో తిన్నా చపాతీలోకి తిన్నా చాలా బాగుంటుందండి. నేనైతే 250 గ్రామ్స్ వరకు బోడకాకరకాయ తీసుకున్నాను. వీటిని ప్రాంతాన్ని బట్టి అడవి కాకరకాయ అని, బోడకాకరకాయ అని, లేదంటే ఆ కాకరకాయ అని పిలుస్తుంటారు. ఇది మనకి కేవలం వర్షాకాలంలో దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో తప్పకుండా ఒక్కసారైనా ఈ కర్రీని తినాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకున్నాక 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ బోడకాకరకాయలో సీజన్ని బట్టి సీజన్ వెజిటేబుల్ కాబట్టి మనకి చాలా మంచిది. ఇది తినడం వల్ల రుచి మాత్రమే కాదండి, ఇందులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఈ బోడకాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయండి. అలాగే మన శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఈ కాకరకాయ తినడం వల్ల కండరాలు బలంగా ఉంటాయి. ఇప్పుడైతే ఇలా మంచిగా వాష్ చేసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను బోడకాకరకాయలని. ఇవి ఇందులో యాడ్ చేసి ఇలా బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూసారా కాకరకాయ అనేది మంచిగా వేగింది. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో ఒక 2 చిన్న టమాటాలని ఇలా చాప్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ బోడకాకరకాయ కర్రీని చాలా రకాలుగా వండుతారండి. ఫ్రై కానీ, పులుసు కానీ, ఇలా టమాటా వేసి కానీ చాలా రకాలుగా చేస్తారు. ఇప్పుడైతే కూరలో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడైతే మొత్తం కలుపుకున్నాక దీన్ని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టి. ఇలా మూత పెట్టి కుక్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా ఎలా మగ్గిపోయిందో, కర్రీ అనేది మంచిగా కుక్ అయిపోయింది. చాలా బాగుంటుందండి ఇలా చేస్తే కర్రీ. వేడి వేడి అన్నంలోకి తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేస్తే బోడకాకరకాయ కర్రీ తయారైపోయింది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. మీరు కూడా ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఈ బోడకాకరకాయని చేసుకున్నారా? చేసుకుంటే ఏ విధంగా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.